అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్, బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. Romans chapter 12 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము ఈ లోకంను అనుసరించే వారంగా ఉండొద్దు అని. ఇంకొకరిలాగా మనము చేయకూడదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం పరీక్షించి తెలుసుకుంటూ అసలు దేవునికి మన ఎడల ఉన్న ప్రణాళిక ఏమిటో గ్రహించి ఈ లోకంలో ముందుకు సాగాలి అని. ఈ లోకంలో చాలామంది తమ సొంత ఆలోచనల చేత నడవండి, ఎదుటివారు ఏం చేస్తే అది వేరు చేయాలి, ఎదుటివారు ఎలాగూ జీవిస్తే అలాగే వీరు జీవించాలి, వారికి ఇల్లు ఉంటే, వారికి మంచి ఉద్యోగం ఉంటే, వారికి ఏది ఉంటే అది కావాలంటారండి. ఎదుటివారంటే ఎవరైనా కావచ్చు. వారు మన బంధువుల్లో, మన స్నేహితులో, మన ఇరుగు పొరుగు వారో ఎవరైనా అయ్యి ఉండవచ్చు. అలాగే మేము ఉంటాము, ఉండాలి అని అనుకుంటే పొరపాటు. కొంతమంది ఫీల్ అవుతుంటారు, అయ్యో అలాంటి జాబ్ నాకు లేదే, అలాంటి పిల్లలు నాకు లేదే, అలాంటి ఇల్లు నాకు లేదే, ఆ వ్యక్తి వలె నేను లేనే అని ఇతరులను పోల్చుకొని బాధపడుతూ బ్రతుకుతుంటారు. అయితే దేవుడు మనల్ని ఎవరికీ కాపీగా పుట్టించలేదు కదండి. మనమే, మన జ్ఞానము, మన తలంపులు, మన శరీరము, మన కుటుంబం ఏదైనా కావచ్చు. మనకుండేది ఎదుటివారికి ఉండాల్సిన అవసరం లేదు, ఎదుటివారికి ఉండేది మనకు ఉండాల్సిన పని లేదు. అయినా సరే అనేక మంది ఎప్పుడూ ఇంకొకరి జీవితాన్ని కోరుకుంటారు. వారికి ఇబ్బందులు లేవు, వారికి కష్టాలు లేవు, వారు మంచిగా ఉన్నారు, నేను లేను అని వారు చేసినట్లే చేయాలని అనుకుంటారు. అలా జీవించకూడదు అనే వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ షూస్ లేక వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది లూజ్ అయినా అవుతుంది, లేకపోతే టైట్ అయినా అవుతుంది. కానీ మీకోసం కుట్టినట్లు, మీకోసం తయారు చేయబడినట్లు ఉండదు కదండి. మీకంటూ దేవుడే ఆల్రెడీ ఒక దానిని సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. నీ సైజుకు తగ్గట్టుగా బట్టలు, చెప్పులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిని కొనుక్కోవాలి. కానీ వారు ఇది కావాలి అంటే పర్ఫెక్ట్గా ఉండదు. ఉన్నట్లు అనిపించవచ్చేమో కానీ కంఫర్టబుల్గా అస్సలే ఉండదు. ఈరోజు దేవుడు ఇవే విషయాలు మనకి తెలియచేస్తున్నాడు. మీరు ఈ లోకం మర్యాదను అనుసరించవద్దు. వారు ఏ దారిలో వెళ్తారో నేను అదే దారిలో వెళ్తాను, వారు ఎలా జీవిస్తారో వారికి ఉన్నవన్నీ నాకు కావాలి అంటే దాని వలన దేవుడు మనలో ఉంచిన లేదా మన కోసం ఉంచిన జ్ఞానం, బలం అన్నీ వేస్ట్ పోతుంది. మనము అసలు ఎందుకు నిమిత్తము నిర్మింపబడ్డాము, ఈ భూమిపైకి ఎందుకు వచ్చాము అనేది దేవుడు గుర్తు చేస్తాడు. మరి మనము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని అంటే ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమైనది ఏదో, ముఖ్యంగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుని ముందుకు సాగాలండి. ఒక వ్యక్తి ఇష్టమేంటో మనం ఆ వ్యక్తిని అడిగితే చెప్తాడు కదండి. అప్పుడు మనకు అతని ఇష్టాలు, అభిరుచులు తెలుస్తాయి. అలాగే దేవుని చిత్తం ఏంటో ఎవరిని అడగాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన్ని చెబుతాడు ఆయన చిత్తం ఏమిటో అని. భక్తుడు అంటున్నాడు, చెడ్డ వాటిని అనుసరింపక మంచి వాటిని అనుసరించండి అని. దేవుని చిత్తము అనేది ఎప్పుడూ కూడా మనకు మంచి చేసేదిగానే ఉంటుంది, కానీ చెడు చేసేదైతే కాదు కదండి. కొందరు డాక్టర్ లేక కలెక్టర్ అవుతామని అనుకుంటారు, కానీ కాలేకపోతుంటారు. అది దేవుని చిత్తము కాదేమో. నిన్ను ఇంకొక విధంగా వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నారేమో. దానికి కృంగిపోవద్దు, బాధపడవద్దు. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన ఆలోచనలు అవి దేవుని ఆలోచన అనుకుని ముందుకు వెళ్ళొద్దు. వేరే వారిని మనం ఫాలో అవ్వద్దు. ఈ లోకస్తులను, వారి యొక్క పనులను, వారి క్రియలను మనం అనుసరించవద్దు.
మనందరిలో ఈ భూమి మీద సృష్టింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక టాలెంట్ని పెట్టారు. దానిని గుర్తించి ముందుకెళ్ళాలి తప్పితే ఇంకొకరు ఇలా లేనని మనం ఎప్పుడూ కూడా అనుకొనవద్దు. మన మనసును మార్చుకొని మనము రూపాంతరం పొందాలి. దేవుని చిత్తం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకుని ఉత్తమమైన వాటి యందు సంతోషిస్తూ ఆనందించాలి. దేవుడి మాటలు దీవించి మన హృదయములు ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభా, యేసయ్య ఇచ్చిన ఈ గొప్ప వాక్యం కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎంతోమంది తండ్రి, యవనస్తులు కానీ పెద్దవారు కానీ అందరం కూడా ప్రభా, మేమందరము ఒకరినొకరితో పోల్చుకుని ప్రభా మా జీవితాల్ని ఇష్టపడే వారంగా కనపడట్లేదు. యేసయ్య, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు. మమ్మల్ని మేము మార్చుకుని రూపాంతరం పొందే వారంగా మమ్మల్ని దీవించండి అయ్యా. యేసయ్య, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారు ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో ప్రభా, యేసయ్య, ప్రార్థనకు నెరవేర్పు దయచేయమని వేడుకొంచున్నాం. ఈరోజంతా మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందు నడిపించమని, ప్రతి వచ్చే అడ్డంకి శోధన నుంచి తప్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.